హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో చాలా రోజులు అయిపోయింది నేను ఒక పర్టికులర్ గా ఒక టాపిక్ మీద లేదా ఒక డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. చాలా రోజులు అయిపోయింది కదా. సో ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. సో మీరు గనక నా థంబ్నెయిల్ నా టైటిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఈ రోజు రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్స్, నేను రీసెంట్ గా చేసిన రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్స్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చాలా మందికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది అండ్ చాలా మందికి యూస్ఫుల్ గా కూడా ఉంటుంది కదా. సో నేను అవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బ్లౌజ్ కలెక్షన్ స్టార్ట్ చేసే ముందు నేనైతే ఇది ఒక ఫేస్బుక్ పేజ్ లో తీసుకున్నాను అనమాట. సో ఇది నేను ఆల్మోస్ట్ ఊర్లో ఉన్నప్పుడు లైక్ ఒక 2-3 months బ్యాక్ తీసుకున్నాను. సో ఇంకా అప్పుడు చేసుకుంటే ఇంకా బాగుండేది. సో మేము ఆ ఫేస్బుక్ పేజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 25-26 బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ అనేది తీసుకున్నాము. అన్ని మెటీరియల్స్ లైక్ కాటన్, ఏమంటారు రా సిల్క్ అలా అన్ని టైప్స్ మెటీరియల్లో ఉన్న బ్లౌజెస్ మేము రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాము. సో ఇది నాకు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ త్రూ నాకు తెలిసిందనమాట. సో అందుకనే ఊరికే ట్రై చేద్దాము. కాస్ట్ ఏం ఎక్కువ కాదు, నేను కాస్ట్ నాకు గుర్తున్నంత వరకు రఫ్గా అటు ఇటు చెప్తాను. సో ఆ బ్లౌజెస్ అవన్నీ కూడా చూపిస్తాను. సో 2-3 months బ్యాక్ తీసుకున్నాను కదా. సో అప్పుడు చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో మాకు అప్పుడు మా అక్క వాళ్ళకి పార్సిల్ వేసేయాల్సింది ఉందన్నమాట. సో నాకు ఈ రోజు వచ్చింది, నెక్స్ట్ డే పార్సిల్ వేసేసాము. సో నాకు అప్పుడు వీడియో తీయాలి అన్న థాట్ రాలేదు అండ్ అంత టైం కూడా లేదనమాట. సో అవన్నీ అయితే మాక్సిమం వెళ్ళిపోయినాయి. లైక్ ఆల్మోస్ట్ ఒక 15-16 బ్లౌజెస్ నేను పార్సిల్ చేసేసాను. సో మేము ఒక 13-14 బ్లౌజెస్ తీసుకున్నాము అండ్ అలాగే ఇంకొక సిస్టర్ వాళ్ళు కూడా ఒక 13-14 బ్లౌజెస్ తీసుకున్నారనమాట. సో నా దగ్గర అయితే ఒక ప్రెజెంట్ అంటే నేను రీసెంట్ గా సేమ్ పేజ్ నుంచి తీసుకున్నాను. సో ఆ పేజ్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇది కొలాబరేషన్ అయితే ఏమీ కాదండి. సో నా పర్సనల్ గా నాకు నచ్చింది అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. సో ప్రైజెస్ నాకు గుర్తున్నంత వరకు నేను షేర్ చేసుకుంటాను. అండ్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. లైక్ అప్పటికప్పుడు మనం శారీ తీసుకున్నా సరే ఏదో ఒక బ్లౌజ్ తో మనం మిక్స్ అండ్ మ్యాచ్ కింద పే చేసుకోవచ్చు. లేదా సేమ్ బ్లౌజ్ కానీ లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ అలా ఉన్నాయి అంటే కనుక మన దగ్గర సో అప్పటికప్పుడు మనం పేరప్ చేసేసుకుని వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. సో అదే విధంగా నేను అలా ఆలోచించి కొంచెం అన్నిటి మీదకి యూజ్ అయ్యేలాగా మాకు ఫ్యూచర్లో ఏదైనా శారీస్ తీసుకున్నా అండ్ ప్రజెంట్ ఉన్న శారీస్ కి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా కొన్ని బ్లౌజెస్ తీసుకున్నాము. సో వాటిల్లో కొన్ని చూపిస్తాను నేను. అండ్ అలాగే ఖచ్చితంగా మన దగ్గర ప్రతి అమ్మాయి దగ్గర లైక్ శారీస్ కట్టుకునే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన బ్లౌజెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వాటి వల్ల ఎవరికైనా యూజ్ ఉండొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మన దగ్గర జనరల్ గా అందరి దగ్గర ఉండాల్సింది బ్లాక్ కలర్ బ్లౌజ్ కదా. సో నా దగ్గర బ్లాక్ కలర్ బ్లౌజెస్ ఉంటాయి అండ్ నేను అగైన్ ఇంకొక 2 బ్లౌజెస్ కూడా తీసుకున్నాను అనమాట. దానిలో ఫస్ట్ బ్లౌజ్ ఇది నేను ఇప్పుడు చూపించడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆల్టరేషన్ కి ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. సో అందుకని మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇప్పటికిప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళాలి నేను ఇవి చూపించి. సో ఇది బ్లౌజ్ అనమాట. సో ఇది సమ్ రా సిల్క్ అనుకుంటాం, కొంచెం మెత్తగానే ఉంది. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే లోపల లైనింగ్ అలాంటిది ఏమీ వేయరు. సో ఇది బ్లాక్ బ్లౌజ్. అన్ని మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని కూడా బోట్ నెక్ ఉంటాయి అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు ఉంటాయి అనమాట. సో ఎల్బో వరకు ఉంటాయి అండ్ బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్. ఇది ఆల్మోస్ట్ అన్ని శారీస్ కి మనకి యూజ్ అవుతుంది కదా బ్లాక్ ఉంటే. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఒక 2 పక్షులు వచ్చి కొమ్మ మీద ఉన్నట్టు ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ హ్యాండ్ మీద కూడా అలానే ఉంటుంది. సో ఇలా ఉంటుంది హ్యాండ్ మీద. సో ఇది అండ్ మనకి దీన్ని ఏమంటారు ప్రిన్సెస్ కట్. ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రిన్సెస్ కట్టే ఉంటుంది, నార్మల్ గా ఉండదన్నమాట. అన్ని ప్రిన్సెస్ కట్టే ఉంటుంది బికాజ్ అందరికి వీలుగా ఉండేలాగా అంటే సైజ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి అలా వీలుగా ఉండేలాగా ఉంటుంది. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది బ్లాక్ కలర్ది. సో నా దగ్గర ఆల్రెడీ ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంది. 1-2 బ్లౌజెస్ ఉన్నాయి, ఒకటి కూడా కాదు 2 బ్లౌజెస్ ఉన్నాయి. బట్ అయినా సరే నేను స్టిల్ బికాజ్ ఇదేంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మనం ఏ శారీకి పేరప్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా సెట్ అవుతుంది అనమాట. లైక్ పింక్ కానీ, ఎల్లో కానీ, వైట్ కానీ అండ్ గ్రీన్ కానీ ఏదైనా మనం పేరప్ చేసుకుంటే ఈజీగా బాగుంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ లాగా లేదా కాంట్రాస్ట్ లాగా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది.
సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకు తెలిసి 450 కానీ 550 కానీ. సో నేనే పే చేశాను కానీ నాకు కరెక్ట్ గా ఐడియా లేదనమాట. మేము చెప్పాను కదా ఎట్ ఏ టైం ఒక 25 బ్లౌజెస్ తీసుకున్నాము. సో అందుకని నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు, 450 కానీ 550 కానీ. సో అందుకనే బెటరే కదా, డిజైన్ బాగుంది. సో 450 550లో పెడితే మనకి ఈవెన్ క్లాత్ మాత్రమే వస్తుంది. మంచి ఒక రా సిల్క్ లో క్లాత్ తీసుకోవాలంటే 650 పర్ మీటర్ ఉందన్నమాట. సో అందుకనే పర్లేదు ట్రై చేద్దాము అనిపించి తీసుకున్నాము. సో 450 కానీ 550 కానీ డిజైన్ బట్టి అనమాట. సో ఇది అండ్ నేను ఒక ఫేస్బుక్ పేజ్ లో తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇదైతే నేను యువర్ చాయిస్ అనే ఫేస్బుక్ పేజ్ అండి. వాళ్ళు కోల్కతాలో ఉంటారనమాట. సో మనకి వాళ్ళు ఏంటంటే మంత్లీ 3 times అనుకుంటా లైవ్ చేస్తారు. ఈవెన్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఎక్కువగా ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి చేస్తుంటారు. బాగుంటుంది కలెక్షన్ కూడా. సో వాళ్ళది కోల్కతాలో ఉంటుందన్నమాట. సో వాళ్ళు లైవ్ చేసినప్పుడు మనం చూసి స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా. సో వాళ్ళకి మనం సెండ్ చేస్తే మనకి ఇది కావాలి లేదా ఇది సైజ్ కావాలి ఇలా కావాలి లేదా కొంచెం కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉందా అంటే అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మేము మా సైజెస్ అలా ఇచ్చుకున్నాము. అండ్ కొంచెం లూజ్ అయ్యాయి. సో ఖచ్చితంగా ఆల్టరేషన్ అయితే చేయించుకోవాలి. సో అందుకనే ఆల్టరేషన్ ఇచ్చే ముందు మీకు చూపిస్తున్నాను అనమాట, మీలో ఎవరికన్నా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది. అండ్ సెకండ్ బ్లౌజ్ ఫస్ట్ బ్లాక్ కదా, దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గా వైట్ బ్లౌజ్ చూపిస్తాను. సో బ్లాక్ లోనే రెండు తీసుకున్నాము. ఒకటి ఇలా ఉంటుంది అండ్ ఒకటి ఇంకా చాలా ఎక్కువ మల్టీ కలర్స్ వచ్చేలాగా లైక్ పూలు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది నేను ఉంచుకున్నానంటే మా అక్కకి నాకు కలిపి తీసుకున్నాము. సో ఈ ఒక బ్లాక్ బ్లౌజ్ నేను ఉంచుకున్నాను. అది ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటుంది కాబట్టి దానికి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుందని చెప్పి అది దానికి పంపించేసాను అనమాట, పార్సిల్ చేసేసాను. అండ్ సెకండ్ బ్లౌజ్ ఇది వైట్ అనమాట, ఫుల్ కాంట్రాస్ట్. చెప్పాను కదా అన్ని కూడా ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి, ప్రిన్సెస్ కట్ ఉంటుంది అండ్ బోట్ నెక్. ఇది కామన్ వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా. సో ఇది కూడా అంతే, ఎల్బో హ్యాండ్స్, ప్రిన్సెస్ కట్, బోట్ నెక్ ఇలా వస్తుంది. సో ఆల్మోస్ట్ నేను చూపించే అన్నిటికీ కూడా బ్యాకే ఎక్కువ డిజైన్ ఉంటుంది అనమాట. అన్ని కూడా మెషిన్ వర్క్ ఉంటుంది. సో ఫ్రంట్ ఇది కదా అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇది. సో నాకు ఇది చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాము. చక్కగా ఏదన్నా మనం ఒక రెడ్ కలర్ శారీ కనుక ప్లెయిన్ జార్జెట్ షిఫాన్ వాటిలో పేరప్ చేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో జస్ట్ ఒక సింగిల్ మనకి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వేలాడుతున్నట్టు ఉంది. సో ఇది సెకండ్ బ్లౌజ్, చాలా బాగుంటుంది. సో ఈవెన్ ఇది క్లాత్ కూడా అదొక రకమైన మెత్తగా ఉందన్నమాట. ఇది రా సిల్క్ అని చెప్పలేము, కాటన్ అని చెప్పలేము, మరి ఏంటో క్లాత్ అయితే అంత ఐడియా లేదు. సో ఇది సెకండ్ బ్లౌజ్ అన్నమాట. సో ఇదంతా కూడా మెషిన్ వర్క్, మగ్గం వర్క్ కాదు, మెషిన్ కానీ కంప్యూటర్ వర్క్, ఐ మీన్ ఏమంటారు కంప్యూటర్ లో కూడా 2 సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో అదనమాట మెషిన్ వర్క్, మెషిన్ కంప్యూటర్ సంథింగ్ అది. సో మగ్గం వర్క్ అయితే కాదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా అంతే, 450 కానీ 550 కానీ అంతే. కొంచెం ఇలా వర్క్ ఇలా హెవీగా ఉంది అంటే 450 550 అలా ఉందన్నమాట. ఇంకొంచెం హెవీగా ఉంటే 650 వరకు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మేము అప్పుడు అబ్జర్వ్ చేసిన బట్టి. సో ఈ 2 బ్లౌజెస్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం యాష్ కలర్ అదనమాట. కొంచెం మల్టీ శారీ ఏదైనా నేను ఆలోచించి తీసుకుంది ఏంటంటే కొన్ని ఒక్క బ్లౌజ్ అయినా సరే డిఫరెంట్ శారీస్ యూజ్ అవ్వాలి అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ తీసుకున్నాము. సో ఇది కూడా మనకి గ్రీన్ కలర్ శారీ సూట్ అవుతుంది, వైట్ కలర్ శారీకి, బ్రౌన్ కలర్ వీటన్నింటికి సూట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ అయితే కలర్ ఇది. అండ్ ఇది కూడా చాలా మెత్తగా ఉంది క్లాత్. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేనికి కూడా లోపల లైనింగ్ అలా ఏం లేదనమాట. అండ్ ఇది బ్లౌజ్ ఫ్రంట్, బోట్ నెక్, ప్రిన్సెస్ కట్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది. సో ఇలా మనకి 3-4 ఫ్లవర్స్ అలా వచ్చాయన్నమాట. ఇలా ఉంది. సో ఇది కూడా మనకి ఏ కలర్ శారీ అయినా కూడా వీటిల్లో ఈ ఫ్లవర్ లో ఉన్న ఏ కలర్ శారీ అయినా సరే మనకి దీనికి సూట్ అవుతుంది. అండ్ ఇది నాకు తెలిసి 450 అనుకుంటా బ్లౌజ్. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ అయితే. సో పేజ్ నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఊరికే స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను నేను. సో ఇది ఉంటుంది అనమాట, యువర్ చాయిస్ అని ఇలా ఉంటుంది. సో నాకైతే అన్నింటికన్నా వీళ్ళ పేజ్ లో నచ్చింది ఏంటంటే బ్లౌజెస్ బాగున్నాయి. సో
సో నాకైతే వీళ్ళ పేజ్లో ఎక్కువగా నచ్చింది బ్లౌజెస్ కాస్ట్ రీజనబుల్ గా ఉన్నాయి అండ్ ఎక్కువ అతిగా కూడా లేవు కదా అండ్ డిజైనర్ బ్లౌజెస్ కింద కూడా బాగానే సెట్ అవుతాయి అనిపించింది ఏ శారీకైనా సరే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్ అండ్ ఇలాగే వైట్ లో నేను ఇంత సెకండ్ చూపించాను కదా, ఇలా సేమ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఒక బ్లౌజ్ తీసుకున్నాం అనమాట. ఏదైనా సరే ఏది తీసుకున్నా ఒకటి అక్కకి ఒకటి నాకు అన్నట్లు తీసుకుంటాము. సో అలాగే వైట్ లో తనకి ఏంటంటే పింక్ శారీ ఉందండి. సో దానికోసం వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఒక బ్లౌజ్ తీసుకున్నాము. ఇదేమి ఇలా రెడ్ వచ్చింది కదా, అదైతే పింక్ అలా వచ్చింది అనమాట. ఈవెన్ హ్యాండ్స్ కూడా ఉన్నట్టు గుర్తు. సో అది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే ఇది. సో ఇదైతే కాటన్ బ్లౌజ్, ఇది చాలా మంచి వర్క్ వచ్చింది. ఇదైతే ఈవెన్ పట్టు శారీస్ కి వాటికి కూడా బాగుంటుంది అనమాట. సో అన్నిటికీ హ్యాండ్స్ కి వర్క్ లేదు, బట్ దీనికి హ్యాండ్స్ వర్క్ ఉంది అండ్ ఈవెన్ ఆల్ ఓవర్ బుట్ట ఉందన్నమాట. అందుకనే ఈవెన్ పట్టు శారీస్ వాటికి కూడా సూట్ అవుతుంది అని చెప్పాను. సో ఇది బ్లౌజ్ అయితే ఫ్రంట్ ఇలా ఉంటుంది, యాజ్ యూజువల్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ అండ్ హ్యాండ్స్ ఎంత మంచి వర్క్ వచ్చిందంటే ఇది నాకు బాగా బాగా నచ్చి తీసుకున్నాము. సో ఇలా ఉంటుంది ఫ్రంట్ హ్యాండ్ వర్క్ ఇది. అండ్ కమింగ్ టు ద బ్యాక్ నెక్, సో ఇలా వస్తుంది. సో బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా పైన వచ్చింది అనమాట అండ్ మిడిల్ వరకు ఇలా వర్క్ వచ్చింది. సో చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా కాటన్ క్లాత్ అనమాట. సో ఇది నాకైతే బాగా నచ్చింది. ఇది కొంచెం కాస్ట్ అనుకుంటా 650, నాకు గుర్తున్నంత వరకు 650 అని. సో ఇది. సో ఆల్మోస్ట్ మేము చెప్పాం కదా 25 బ్లౌజెస్ అని, అంటే నేను మా అక్క తీసుకున్నాము అండ్ అలాగే ఇంకొకళ్ళు కూడా వాళ్ళ సిస్టర్స్ అనమాట. సో మా బ్లౌజెస్ కొంచెం వాళ్ళ బ్లౌజెస్ కొంచెం ఇద్దరం సిమిలర్ గా సెలెక్ట్ చేసుకున్నాము. కొన్ని వాళ్ళ శారీస్ తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, కొన్ని మా శారీస్ తగ్గట్టు మేము సెలెక్ట్ చేసుకున్నాము. బట్ ఆల్మోస్ట్ కొంచెం సేమ్ వే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది. సో ఇప్పటి వరకు చూపించినవన్నీ కూడా కొంచెం మనకి డిజైనర్ బ్లౌజెస్ లాగా ఉంటాయి అనమాట. నేను ఒక 4 బ్లౌజెస్ చూపించాను కదా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం డిజైనర్ బ్లౌజెస్ లాగా ఉంటాయి. అండ్ మా అక్క కూడా ఇలా కొంచెం డిజైనర్ బ్లౌజెస్ లా ఉంటే ఒక 3 బ్లౌజెస్ పంపించాను. సో అవి కూడా బాగున్నాయి. అండ్ కొంచెం సింపుల్ గా మనం ఏదన్నా టెంపుల్స్ కి అలాంటి వెళ్లాల్సిన టైంలో కొంచెం కాటన్వి అలా వేసుకుంటాం కదా. సో ఆ కాటన్ బ్లౌజెస్ కూడా తీసుకున్నాం అనమాట. సో నాకు అంత ఇష్టం లేదు, బట్ మా అక్క అడిగింది కాటన్ బ్లౌజెస్ కావాలి అని చెప్పి. సో అందుకనే తను సెలెక్ట్ చేసుకుంది అనమాట ఇవి. సో అవి కూడా నేను చూపిస్తాను ఏమేమి సెలెక్ట్ చేసుకున్నా. సో కాటన్ బ్లౌజెస్ అయితే అక్క సెలెక్ట్ చేసుకుంది. సో ఏమేమి తను సెలెక్ట్ చేసుకుని ఇద్దరం వేసుకుంటాము, అది వేరే సంగతి. బట్ నాకు అంత ఇష్టం లేదు కాటన్ బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకోవడం. బికాజ్ ఏంటంటే లోపల లైనింగ్ లేదు వీటికి. వాళ్ళు చెప్పింది ఏంటంటే లైనింగ్ లేదు. సో కాటన్ బ్లౌజెస్ లైనింగ్ లేకపోతే ఏంటంటే అలా దగ్గరగా అలా అయిపోయి మడతలు పడిపోయినట్టు అలా అయిపోతాయి అన్నమాట. సో నాకు అందుకని అంత ఇష్టం లేదు. సో ఈ కాటన్ బ్లౌజెస్ అయితే కాస్ట్ పర్ బ్లౌజ్ 250 రూపీస్ పడింది అనమాట మాకు. ఎక్కువ కాదు తక్కువ కాదు, బికాస్ లోపల లైనింగ్ లేదు కాబట్టి. మనం బయట కాటన్ ఒక మీటర్ తీసుకున్న కాటన్ ది 100 to 150 లోపు ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ ఒక 100 అలా పడింది. బెటరే అని చెప్పి సరే ట్రై చేద్దాము, ఫస్ట్ టైం కదా ట్రై చేద్దాం, బాగుంటే నెక్స్ట్ టైం ఇంకా తీసుకుందాం అని చెప్పి. సో ఫస్ట్ కాటన్ బ్లౌజెస్ లో ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాం అనమాట. సో ఇది కాటన్ కాదు, నెక్స్ట్ ఈ కాటనే కాటనే. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది యాజ్ యూజువల్ బోట్, ఇది ఇంకా పైకి ఉంది నెక్, బోట్ నెక్, ఎల్బో హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ అట్లా కాటన్ కాబట్టి నార్మల్ ఇక అంతా ముందు వెనక అంతా కూడా సేమ్ అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు నేను చూపించే అన్ని బ్లౌజెస్ లైక్ ఒక 4 బ్లౌజెస్ చూపిస్తాను. సో ఇవన్నీ కూడా 250 రూపీస్ అనమాట బ్లౌజ్. సో ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే కనుక త్రూ ఫేస్బుక్ మీరు కనుక లైవ్ ఫాలో అయ్యి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీకు నచ్చింది శారీయో బ్లౌజో సంథింగ్ ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. బట్ మీరు సైజ్ అనేది ఖచ్చితంగా వాళ్ళని అడగాలి. మాకైతే కొంచెం కొన్ని లూజ్ అయినాయి, కొన్ని ఏమో సరిపోలేదన్నమాట. మేము సేమ్ సైజ్ చెప్పినా సరే కొన్ని లూజ్వి పంపించారు, కొన్ని టైట్ వాళ్ళ పంపించారు. సో అందుకని ఖచ్చితంగా మీరు పంపించే ముందే వాళ్ళకి నా సైజ్ ఇది కరెక్ట్గా ఇలా ఉండాలి అని చెప్పండి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు నడుం సైజ్ చెప్తారనుకుంటా, నాకు గుర్తులేదు. సో నడుం సైజు దాన్ని బట్టి మీరు. అండ్ నెక్స్ట్ కాటన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది. సో ఇది ఒక ఎల్లో శారీకి కానీ బ్లాక్ శారీకి కానీ చాలా బాగుంటుంది. నాకు నచ్చిన వాటిల్లో కాటన్లో
ఒకటి ఇది ఉంది, రెండోది కూడా చూపిస్తాను. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. సో యాజ్ యూజువల్ అన్ని సేమ్, బోట్ నెక్, ఎల్బో హ్యాండ్స్ ఇవన్నీ కూడా. బట్ నేను చూపిస్తున్నాను క్లాత్ కానీ. ఇదైతే మంచి కాటన్ అనమాట. సో ఇది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. లైక్ ఒక క్రీమ్ కలర్ శారీకి, హాఫ్ వైట్ శారీకి అలాంటి వాటికి బాగుంటుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ నాకు ఒకటి నచ్చింది అన్నాను కదా. సో నెక్స్ట్ వన్ అయితే ఇది బాగా నచ్చింది. సో సేమ్ ఇది కూడా అంతే. ఏ శారీకైనా బాగుంటుంది. లైక్ కలంకారీ, మంగళగిరి అంటారు కదా. సో ఏ కలర్ శారీ అయినా సూట్ అవుతుంది దీనిలో. సో దీంతో అయితే ఒక 3-4 శారీస్ అనేది పేరప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, మాకు సరిపోని బ్లౌజెస్ ఏమైనా ఉన్నాయంటే ఈ 2 బ్లౌజెస్ సరిపోలేదు, అందుకని దీన్ని పక్కన పెట్టేశాను. సో ఇవి కూడా చాలా నచ్చి తీసుకుంది. ఇదైతే మా అక్కకు చాలా నచ్చి తీసుకుంది, బట్ ఇది సరిపోలేదు, అందుకని నేను పంపించలేదు అనమాట. సో ఇది చాలా బాగుంది కలర్ అయితే. అండ్ నెక్స్ట్ ఇది కూడా బాగా నచ్చింది, బట్ ఇది కూడా కలర్ సరిపోలేదు, ఐ మీన్ సైజ్ సరిపోలేదు. సో ఇది కూడా చాలా శారీస్తో పేరప్ చేసుకోవచ్చు అని అనుకున్నాము, బట్ ఇది సరిపోలేదు అనమాట. ఈ 2 బ్లౌజెస్ కి మళ్ళీ రిటర్న్ పంపించడం ఎందుకు మళ్ళీ, ఎందుకంటే మేము నెక్స్ట్ డే పార్సిల్ చేసేసామని చెప్పాను కదా అక్క వాళ్ళకి. సో అందుకని ఇంకా పోతే పోయిందిలే, ఇంకా నెక్స్ట్ టైం చూసుకుందాంలే, 250 కదా అని చెప్పి పక్కన పెట్టేశాము. సో ఇవన్నమాట నేను తీసుకున్న బ్లౌజెస్, రీసెంట్ గా తీసుకున్న రెడీమేడ్ బ్లౌజెస్ అయితే. అండ్ వీటితో పాటు చెప్పాను కదా, మనకి సేవియర్ గా అప్పటికప్పుడు మనకి ఏదైనా బయటకు వెళ్ళాలి, బ్లౌజ్ సెట్ అవ్వలేదో అనుకోకుండా ఉండటానికి ఒక 2 బ్లౌజెస్ మీకు ఎప్పుడు ఇలాంటి బ్లౌజెస్ ఉంచుకుంటే మీకు బెటర్ అనే బ్లౌజెస్ కూడా నేను చూపిస్తాను. సో అందరికీ తెలిసిందే మన దగ్గర ఎప్పుడు కూడా ఒక బ్లాక్ బ్లౌజ్, ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ అండ్ ఒక వైట్ కలర్ బ్లౌజ్ ఇవన్నీ ఎప్పుడు ఉండాలి. కొన్ని ఏ శారీస్ కైనా సూట్ అవుతాయి అలా ఉంటాయి కదా. సో ఈ 3 కలర్స్ ఎప్పుడు ఉంటాయి కనుక మనకి ఏ శారీకైనా అబ్బా ఇది లేదు అనేది ఉండదు. సో బ్లాక్ కలర్ది నేను ఇందా చూపించాను కదా, అలా బ్లాక్ కలర్ది ఉంచుకోవాలి, వైట్ కలర్ది కూడా ఎప్పుడు అలా ఉంచుకోవాలి. అండ్ గోల్డ్ కలర్ది ఇదైతే నేను మ్యారేజ్ కు ముందు ఈ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. సో అప్పుడప్పుడు సడన్ గా ఏదన్నా శారీకి సూట్ అవ్వలేదు లేదా సరిపోవట్లేదు, టైట్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇది నాకైతే బాగా యూజ్ అవుతుంది గోల్డ్ కలర్ బ్లౌజ్. నాకే కాదు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఖచ్చితంగా నాకు తెలిసి ఆ శారీస్ కట్టుకునే వాళ్ళందరి దగ్గర కూడా ఖచ్చితంగా ఇలాంటి గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర లేదు అంటే కనుక ఉంచుకోండి, మీకే తెలుస్తుంది ఎంత యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇది ఒకటి ఎప్పుడు ఉంచుకోవాల్సింది మన దగ్గర. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఏంటి అంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాదండి, ఇది మేము స్టిచ్ చేయించిన బ్లౌజే, కానీ చాలా అంటే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది నాకు. సో మీరు కూడా నా ఎప్పుడన్నా శారీస్ పిక్స్ చూసుంటే ఇది నేను ఎన్ని శారీస్ మీదకి వేసుకున్నానంటే అన్ని సార్లు యూజ్ చేశాను అనమాట. నా దగ్గర ఉన్న అన్ని శారీస్ బ్లౌజెస్ తో కంపేర్ చేస్తే దీన్ని యూజ్ చేసిన అన్ని సార్లు దీన్ని అండ్ నెక్స్ట్ చూపిస్తాను దీన్ని. సో ఈ రెండింటిని ఎంత యూజ్ చేసి ఉంటానంటే అంత యూజ్ చేసి ఉంటా. సో ఇది నా మ్యారేజ్ టైంలో తీసుకున్నది. లైక్ ఇది ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంటుంది అనమాట. నాకైతే ఇది ఒక షిఫాన్ కాదు జార్జెట్ శారీకి నాకు వాళ్ళు ఇలా డిఫరెంట్ ఏమంటారు కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా ఇది ఇచ్చారనమాట. లైక్ మనకి లోపల పైన కనిపిస్తుంది ఇది నెట్టెడ్. సో ఈ నెట్టెడ్ మనం ఇస్తారు, మనం ఏ రకంగా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ అప్పట్లో ఏంటంటే నాకు అన్ని థాట్స్ ఐడియాస్ లేవన్నమాట, ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది అలా అని. సో నెట్టెడ్ బ్లౌజెస్ అయితే చాలా డిఫరెంట్ గా కుట్టించుకోవచ్చు. బట్ నేను నార్మల్ గా అప్పుడు ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ మామూలు అనమాట. సో అందుకని షార్ట్ హ్యాండ్స్ పెట్టించేసి నార్మల్ లోపల లైనింగ్ పెట్టి కుట్టించేసుకున్నాము. సో ఇలా మనకి బయట రెడీమేడ్ బ్లౌజెస్ లో కూడా ఇలా నెట్టెడ్ బ్లౌజెస్ అవైలబుల్ గా ఉంటున్నాయి. అండ్ నేను ఎందుకు ఇలా ఇది ఉంచుకోమంటానంటే చూసారు కదా మీరు, దీనిలో డిఫరెంట్ కలర్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. సో ఇలా గనక మల్టీ కలర్ బ్లౌజ్ గనక మనం ఒకటి ఇలా తీసుకున్నాము అంటే దీనిలో ఉండే ఏ కలర్ తో అయినా మనం శారీతో మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. పేర్ చేసుకుని మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు. లైక్ ఒక డిజైనర్ సెట్ లాగా, డిజైనర్ శారీ లాగా ఉంటుంది అనమాట. సో అందుకనే ఎవరి దగ్గర ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఉంచుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో నేనైతే ఇది పర్సనల్ గా ఎన్ని శారీస్ మీదకి యూజ్ చేసి ఉంటాను నాకే తెలియదు. సో అందుకనే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఇది అండ్ లాస్ట్ బ్లౌజ్, ఇది కూడా అది రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఏమి కాదు, నార్మల్ బ్లౌజే. సో ఇందాక చూపించినట్టుగా ఇది కూడా ఒక నెట్టెడే అనమాట. సో మీకు గమనిస్తే తెలుస్తుంది ఇది నెట్టెడ్.
సో ఇది నెట్టెడ్ అండ్ లోపల యాజ్ యూజువల్ బ్లాక్ కలర్ లైనింగ్ వేయించాను. సో ఇది కూడా నేను మా మ్యారేజ్ టైంలోనే నాకు ఒక ఈ కలర్ శారీ లైక్ ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, సో ఈ కలర్ శారీకి నాకు ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట కాంట్రాస్ట్ డిజైనర్ పీస్ లాగా కనిపించడానికి. సో ఇది కూడా నేను నార్మల్ గానే స్టిచ్ చేయించుకున్నాను. సో ఇలాగా సో అప్పుడు ఐడియాస్ ఉంటే నెట్టెడ్ బ్లౌజ్ చాలా గుర్తించుకునే పని. అండ్ మొత్తం కూడా చాలా హెవీగా ఉంటుంది, ఈవెన్ బ్లౌజ్ కూడా చాలా బరువుగా ఉంటుంది అనమాట. ఇది కానీ దీనికన్నా కూడా ఇది ఇంకా బరువుగా ఉంటుంది బికాస్ చాలా వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇదన్నమాట. సో ఇది కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో, నేనైతే ఇది జనరల్ గా గ్రీన్ కి ఇచ్చారు కానీ నేను చాలా కలర్స్ తో చాలా శారీస్ తో పేరప్ చేసుకున్నాను నేను దీన్ని. సో చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటాను. సో అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా 1 or 2 బ్లౌజెస్ అనేది కొంచెం మల్టీ కలర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి అండ్ దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి, చూసారు కదా. సో నాకు అప్పటికప్పుడు ఏదన్నా శారీకి మ్యాచ్అప్ చేయాలి అంటే దీనిలో ఏదో ఒకటి చూసేసుకుని పేరప్ చేసుకుని వేసుకుంటాను అనమాట. సో నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఇలా మీరు కూడా శారీస్ ఉన్న వాళ్ళు అలా ఒక మల్టీ కలర్ బ్లౌజ్ అనేది మీరు స్టిచ్ చేయించుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో చూసారు కదండి, ఇవి నా రీసెంట్ రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అన్నమాట. అండ్ అలాగే నేను చెప్పిన ఈ టిప్స్ రెడీమేడ్ బ్లౌజెస్ కాకుండా మీ దగ్గర ఏదైనా మల్టీ కలర్ బ్లౌజెస్ లేకపోతే కనుక స్టిచ్ చేయించుకోండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నిజంగా. ఐ హోప్ మీ అందరికీ కూడా నా రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.